హాయ్ అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతీ రాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత షాపింగ్ చేశానన్నమాట చిన్నది. అదొక వీడియో. అలాగే కొత్తిమీర, టమాటా కలిపి నిల్వ పచ్చడి చేశాను, చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా చేయండి. है ना। हाँ मतलब जोड़ लगेगा ही। एक लाइट ब्लू निकाल दीजिए, स्काई ब्लू। हाँ हाँ। ये कितने का है चूड़ी सेट? वो सब आपका ऑफर में है, 100 रुपये का आएगा पूरा। ला है। మా హిందీ ఫ్రెండ్ వాళ్ళకి ఢిల్లీ పోస్టింగ్ వచ్చిందనమాట. వాళ్ళు వెళ్ళిపోతారు, అందుకని తనకి ఇవ్వడానికి ఇలాగ శారీ, బ్యాంగిల్స్, అలాగే స్టిక్కర్ ప్యాకెట్, కుంకుమ ఇవన్నీ కొనడానికి షాపింగ్కి వచ్చానమాట. కృష్ణుడు ఇంకా అవ్వలేదా? బుద్ధ, శివ, లార్డ్ శివ, లార్డ్ బుద్ధ. వాళ్ళకి బొట్లేవమ్మా. మమ్మీ ఏమంటారు వాళ్ళని? టెంపుల్ని పూజారి. పూజ చేస్తారు. వాళ్ళు ఎవరు అంటారు? పూజ, పూజ చేస్తారు. దేవతలు, దేవుళ్ళు. పూజ చేస్తారు కదా టెంపుల్స్ లో వాళ్ళు కొంచెం ప్రసాదం ఇస్తారు వాళ్ళు. పూజారులు మరి ఎవరిస్తారు? ఓ పూజార్లా? పూజారి పంతులు అంటారు. ఏమైంది? ఇది పంతులు, ఇది గుడ్ ఎనర్జీ అంట. గుడ్ ఎనర్జీయా? నెగటివ్ ఎనర్జీ ఏం రావట్లేదు. ఈయన పంతులా, లార్డ్ బుద్ధానా? పంతులు. పంతులా? నేను ఇంకా లార్డ్ బుద్ధ అనుకుంటున్నాను. భలే బాసిపట్టం వేసుకున్నారే. వచ్చా, పూజారి గారు ధ్యానంలో ఉన్నారా? దేవుడి కోసం దేవుడు వచ్చాడా? ప్రే చేసుకుంటున్నారు. మరేని చేతిలో త్రిశూలం ఏది? నామాలేవి? అడ్డనామాలేవి? వద్దులే ఇంకా. చూసారా మా పాప వేసిన డ్రాయింగ్స్? ఇలాగే అనమాట. ఎందుకంటే హాలిడేస్, వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారనమాట. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి వాళ్ళకి స్కూల్ స్టార్టింగు. 4th క్లాస్లోకి వెళ్తుంది. ఇదిగోండి పాలు ఇలాగా చిన్న కుండలో తోడు పెడుతున్నాను. సమ్మర్లో ఇలా కుండలో పెరుగు చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ పెట్టుకున్నాను అనమాట ఈ పచ్చడి. మా వారికి ఆ రోజు బీ షిఫ్ట్. ఇంకా సరే అని చెప్పేసి వంట స్టార్ట్ చేసే ముందే ఇంకా ఈ కొత్తిమీర, టమాటాలు శుభ్రం చేసేసుకొని కట్ చేసుకున్నాను కొత్తిమీరని. కొత్తిమీర ఒక కట్ట, అలాగే టమాటాలు వచ్చేసి ఒక 1/2 kg వరకు ఉండొచ్చు. ఇలాగా టమాటాలని, కొత్తిమీరని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఏమీ ఆరబెట్టాల్సిన అవసరం లేదా, వాటర్ అంతా పోయే వరకు అలాగే జాలి గిన్నెలో వేసి ఉంచాను. ఆ తర్వాత ఇదిగో టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇంకా ఏమి ఉడకపెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇది తొందరగా అయిపోతుంది. ఇలా మిక్సీ జార్లో ఫస్ట్ టమాటాలన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఈ టమాటాలతో పాటు పులుపుకు తగ్గ చింతపండు కొద్దిగా నానపెట్టాను. చింతపండు కూడా వేసుకొని, అలాగే వెల్లుల్లి రెబ్బలు 2 పాయలు తీసుకున్నాను, చిన్నవి. ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్న తర్వాత కాస్త జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. టమాటాలు గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను కాడలతో పాటు తీసేసుకున్నాను. ఏం పర్వాలేదు, ఏం పీచులా కూడా రాదు. ఇలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోద్ది. అలాగే ఎక్కువ రోజులు
మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక నెల అయినా వస్తుందన్నమాట. అంటే 2-3 నెలలైనా నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కానీ ఎక్కువ రోజులు ఉంటే దాని టేస్ట్ కొద్దిగా మారుతుంది. నెల రోజుల్లో కంప్లీట్ చేసేసుకుంటే పర్వాలేదన్నమాట. ఇలా మనకి అప్పుడప్పుడు కొద్దిగా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ కొత్తిమీర, ఈ టమాటా పేస్ట్లో ఈ కారం 3 స్పూన్లు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్ల వరకు సాల్ట్ తీసుకున్నాను. ఇదేమో ఆవు పిండి, మెంతిపిండి 1 స్పూన్ అన్నమాట. ఇవన్నీ కలుపుకొని మళ్ళీ బాగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ కలిసేటట్లుగా ఒకసారి చూసుకొని ఇంకా తాలింపు పెట్టుకోవడం అన్నమాట. నాకు సాల్ట్ కొంచెం తగ్గినట్లు అనిపించింది. మళ్ళీ 1 స్పూన్ తీసుకున్నాను. అది ప్లాస్టిక్ స్పూన్ అన్నమాట. కారం తీసుకున్నదేమో మామూలు స్పూను. చూడండి, మళ్ళీ ఇంకొక స్పూను కారం వేసుకున్నాను కదా. మనకు చూసుకొని చేసుకోవచ్చు. అంటే మన టేస్ట్‌కి తగ్గట్టు ఈ కారాలు, సాల్ట్ అనేవి తీసుకోవచ్చు అన్నమాట. కొలతలంటూ ఏమీ లేవు. ఇవన్నీ గ్రైండ్ చేసేటప్పుడు నేను ఒక అర స్పూను పసుపు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా పోపు కోసం ఆవాల నూనె తీసుకున్నాను. ఈ గ్లాస్ వచ్చేసి 90 ml ఉండొచ్చు. ఆయిల్ తీసుకొని అంటే ఒక 80 ml దాకా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ని బాగా వేడవ్వనివ్వాలి. ఆవాల నూనెని బాగా వేడి చేస్తేనే దానికి వచ్చే స్మెల్ అనేది పోతుందన్నమాట. ఆ తర్వాత జీలకర్ర 1/2 స్పూను, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, కాస్త ఇంగువ అన్నీ వేసుకొని మినపప్పు కూడా వేసాను. శనగపప్పు ఉంటే కూడా శనగపప్పు వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. నా దగ్గర లేవు. ఇంకా అవన్నీ వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న ఈ కొత్తిమీర, టమాటాని కలిపేసి ఒక 10 మినిట్స్ అన్నా బాగా నూనెలో వేయించానన్నమాట. ఎందుకంటే మనం వాటర్ అనేది యూస్ చేయకపోయినా ఈ టమాటాల్లో, కొత్తిమీరలో తేమ అనేది ఉంటుంది కాబట్టి అది పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇంకా బాగా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పచ్చడి చల్లారిన తర్వాత మనం ఏదన్నా గ్లాస్ జార్లోనైనా లేకపోతే జాడీలోనైనా తీసుకొని స్టోర్ చేసుకోవడమే. నా దగ్గర ప్లాస్టిక్ది ఉంది, దాంట్లోనే వేసుకుంటున్నాను. ఇలానే బయట స్టోర్ చేసుకున్నా ఏం కాదు, నెల రోజులైనా ఉంటుందన్నమాట. కానీ కాస్త భయం కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేను ఎప్పుడు ఇలాగే కొత్తిమీరని, టమాటాని కలిపి చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొత్తిమీర అనుకోండి తక్కువ, ఈ టమాటాలు వేయడం వలన కాస్త పికిల్ ఎక్కువ వస్తుందన్నమాట. ఇది చట్నీలకి అంటే మనం ఎమర్జెన్సీగా కావాలి అన్నప్పుడు దోశల్లోకైనా, ఇడ్లీకైనా, చపాతీకైనా, ఈవెన్ అన్నంలోకైనా చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే అంటారు సూపర్ అని. ఎందుకంటే నేను మా వారికి డ్యూటీలు ఉంటాయి, ఏ షిఫ్ట్లని అలాగా. ఒక్కోసారి చట్నీ చేయడానికి వీలవదనమాట. అలాంటి టైంలో అప్పుడు ఈ పికిల్ వేసి పెట్టేస్తూ ఉంటాను బాక్సు. దోశల్లోకైనా, ఏ చపాతీల్లోకైనా, ఇడ్లీకైనా. ఓకే ఫ్రెండ్స్, ఈ పికిల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.